బండేఆత్మకూరు మండలం ఈర్నపాడు సమీపంలోని అటవీ ప్రాంత భూముల నుంచి మట్టి తరలిస్తున్న వారిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. బండేఆత్మకూరు మండలంలో ఎర్రమట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఇటుకల తయారీతో పాటు ఇతర అవసరాల కోసం పెద్ద ఎత్తున జేసీబీ యంత్రాలు ఏర్పాటు చేసి టిప్పర్లతో తరలిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రాత్రి పగలు తేడా లేకుండా ఎర్రమట్టిని అటవీ ప్రాంతం నుంచి సుమారు 20 ఎకరాల్లో మట్టిని ఇప్పటికే తరలించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున యంత్రాలు ఏర్పాటు చేసి టిప్పర్లతో తరలిస్తున్న ఫారెస్ట్ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతూ కొంగజపంలా ఉన్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 20 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే మట్టిని అక్రమంగా తరలించినట్లు తెలుస్తుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.